ప్రెగ్నెంట్ చూస్తున్నాం. ఏపీలో చంద్రబాబు సర్కారు ఎలక్షన్ కారణంగా రైతులకు యూరియా కొరత, రైతాంగ సమస్యలపై వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎటువంటి ముందస్తు అనుమతులు తీసుకోలేదని పోలీసులు తెలిపారు. వైసీపీ రైతు ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తేల్చి చెబుతున్నారు. ఏపీలో చంద్రబాబు సర్కారు ఎలక్షన్ కారణంగా రైతులకు యూరియా కొరత, రైతాంగ సమస్యలపై వైఎస్ఆర్సీపీ నిరసనకు దిగింది. ఈ క్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా గుంటూరు నుంచి మా ప్రతినిధి రాఘవ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రాఘవ, చెప్పండి, ఎవరెవరు వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్ట్ చేశారు? ఏమైనా అప్డేట్స్ ఏంటి? మరి వైఎస్ఆర్సీపీ నేతలు అసలు ఏమంటున్నారు? దీనికి అనుగుణంగా వాళ్ళు ఏమైనా ప్రత్యామ్నాయం చేస్తున్నారు? అప్డేట్స్ ఏంటి? కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో నేడు ఆదివాకారంలో వద్ద రైతు ధర్నా కూడా పిలుపునిచ్చింది. అంటే ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లాలో మొత్తం కూడా ఎక్కడికక్కడికి రాష్ట్రం మొత్తం కూడా ఆదివాసీ జిల్లాల కాలకి వినతి పత్రం సమర్పించి ఈ యొక్క రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, అదే విధంగా యూరియా కొరత కూడా ఉంది, యూరియా కూడా సరే అందుబాటులో ఉంచాలని కూడా వైఎస్ఆర్సీపీ కూడా దానికి వినతి పత్రం ధర్నా కూడా నిర్వహించాలని కూడా 2 రోజుల క్రితమే ఆల్రెడీ పోస్టర్ కూడా విడుదల చేశారు. అయితే ఎక్కడికక్కడికే కూటమి ప్రభుత్వం కూడా పోలీసులు ఎక్కడికక్కడే హౌస్ అరెస్టులు చేసి నాయకులు కూడా ఎక్కడికి బయటికి రాని కూడా దీనికి అనుమతి లేదు. కూడా జిల్లా కూడా ఎస్పీ కూడా దీనికి అనుమతులు లేవు, అక్కడ అనుమతి మీరు ధర్నాలు చేయడానికి కూడా లేదు, 30 అమల్లో ఉంది, ఎక్కడికక్కడికి మీరు మట్టి ధర్నాలు చేయడానికి కూడా లేదని కూడా పోలీసులు హెచ్చరించడం కూడా నేపథ్యంలో కూడా ఈ ఉద్యమంలో వైఎస్ నాయకులు కూడా మేము ఏదో ధర్నా వినతి పత్రం ఇచ్చి ఆర్డీఓ ఆఫీస్ ముందు ప్రజలకు రైతులు గిట్టుబాటు కల్పించడం కోసమే మీ ఈ ధర్నా కూడా అందిస్తుంది. కూటమి ప్రభుత్వంలో అసలు యూరియా కొరత అవుపడుతుంది, గిట్టుబాటు ధర లేదు, వర్షాల్లో కురిసిన ధర కూడా చాలా పంటలు కూడా నష్టమైంది, ఆ పంట నష్టం కూడా ఇవ్వాలని కూడా మేము ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించడానికి కూడా మేము వస్తుంటే ఈ విధంగా హౌస్ అరెస్టులు చేయడం కూడా మరి ఎంత దారుణంగా లేదు. రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం కూడా దూరంగా పరిపాలన చేస్తుంది. అసలు ఈ విధంగా అరెస్ట్ చేయడం ఒక రైతుకు నష్టం జరుగుతున్నప్పుడు మేము పోరాటం తప్ప అని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనా సరే ఈ విధంగా జరుగుతున్నప్పుడు పోలీసులు కూడా ఈ విధంగా చేయటం కూడా చాలా అసహ్యంగా ఉంది, ఘోరంగా జరుగుతుందంటే మేము ఒక వినతి పత్రం కూడా సమర్పించడానికి కూడా రాష్ట్రంలో కూడా ఎక్కడ అవకాశం లేదా, లేకపోతే మేము ఇలా చేయడానికి కూడా అవకాశం ఏ రాజ్యాంగంలో ఉంది ఈ విధంగా చేయటం కూడా అనేది కూడా ఈ నాయకులు కూడా హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ఇక్కడ రైతులు కూడా చిన్నగా తరలి వస్తున్నారు. అయితే రైతులు కానీ నాయకులు కానీ ఎక్కడికక్కడే కట్టడి చేస్తున్నారు. ఎక్కడికక్కడే కూడా ఏ నియోజకవర్గంలో కానీ జిల్లా లెవెల్లో కూడా ఈ పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేసి కూడా ఏ విధంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలు కూడా అవసరం చేసి బయటికి రాని కూడా అక్కడ ప్రతి ఇంటి చుట్టూరు కూడా ప్రతి మాజీ నాయకులు, ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు ఇంటి చుట్టూరు కూడా పోలీస్ వ్యవస్థను కూడా కట్టుదిట్టం కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎవరను రైట్, థ్యాంక్ యూ రాఘవ ఫర్ ది అప్డేట్స్.